హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు షారన్ మెర్సీ. నేను మీతో డిసెప్షన్ ఆఫ్ సిన్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ బైబిల్ నుంచి మనం ఒక వర్స్ తీసుకుంటే ఫ్రమ్ ఇర్మియా 17:9లో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఈ విధంగా మనం బైబిల్లో రాసి ఉంది. సో మన మానవుల హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. మరి సంసోను జీవితంలో చూసుకున్నట్టయితే ఏ విధంగా దెలీలా చేత ఆయన మోసపరచబడ్డాడు, భ్రమపరచబడ్డాడు. మనం కూడా అనేక మార్లు పాపం చేత మోసపరచబడుతుంటాం, భ్రమపరచబడుతుంటాం. పాపము ముఖ్యంగా మనల్ని మోసపరుస్తుంది, భ్రమపరుస్తుంది, ముఖ్యంగా సత్యం నుంచి మనల్ని వేరుపరుస్తుంది. అండ్ సిన్ కెన్ బి మిస్లీడింగ్, ఆఫెన్ ప్రజెంటింగ్ ఇట్ సెల్ఫ్ హార్మ్లెస్. సో పాపము అది హార్మ్లెస్గా మనకు కనపరుచుకుంటున్నప్పటికీ అది మనల్ని నాశనకరమైన మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది. మరి హౌ సిన్ డిసీవ్స్ అని చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఆలోచనలు తలంపులు అది పుట్టిస్తారంటే ఇట్స్ జస్ట్ లిటిల్ థింగ్ అని మనం అనుకుంటాము. పాపము స్టార్ట్ చేసినప్పటికైనా, పాపము చేస్తున్నప్పటికైనా ఇది చాలా చిన్నదే కదా, ఇది చేస్తే ఏమవుతుందని ఒక తలంపు మనలో పుడుతుంది. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ డస్ ఇట్ అని మనం అనుకుంటాము. ప్రతి ఒక్కరు చేసేదే కదా, నేను చేయడంలో తప్పేముందని మనం అనుకుంటాము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఐ విల్ డీల్ విత్ ఇట్ లేటర్ అని మనం అనుకుంటాము. సో నేను ఇప్పుడు కాదు కానీ తర్వాత దీని గురించి చూసుకుంటే, తర్వాత ఏమైనా అయినప్పుడు చూసుకుంటా అనుకుంటాము. కానీ పాపం నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం చూసినప్పుడు మనం చాలా గిల్టీగా ఫీల్ అయితే మనం ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నామని. సో మరి ఈ విధంగా పాపం నుంచి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటే ద స్టెప్స్ టు ఓవర్కమ్ ద సిన్ ఈజ్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు గాడ్. మనం ఏదైతే తప్పిదములు చేసి ఉన్నామో మనం ఆయన దగ్గర ఒప్పిదములు చేసుకున్నాం కదా, మనకు క్షమాపణ దొరుకుతుంది. బికాస్ హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ అవర్ సిన్స్. సెకండ్ వన్ ఈజ్ రిపెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సో మన హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండడం అది మారు మనసుకు దారి తీస్తుంది. థర్డ్ వన్, సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ లోక విధమైన మార్గంలో నుంచి మనం వేర్పరచుకోవాలి. మరియు దినదినము ఆయనతో సహవాసంలో ఎదిగినప్పుడు, మనం ఆయనతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకం నుంచి, ఈ లోక విధమైన క్రియల నుంచి మనం ఆటోమేటిక్గా వేర్పరచబడతాము. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడం మన శక్తి వలన కాదు కాబట్టి ఆయన శక్తి, సామర్థ్యము, సహాయం వలన మన ఈ పాపాన్ని జయించగలుగుతాం. కాబట్టి మనం సహాయం అడిగిన యెడల ఆయన మనకు సహాయం చేస్తాడు.